రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు పూర్తయినా కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 100 రోజుల పాలన పూర్తయింది, మేము అనేక హామీలు నెరవేర్చామని, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామాల్లో పెడుతున్నారు. మీరేమో ఈ విధంగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 6 హామీల్లోని కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అదే కూటమిది, ఎన్డీఏ కూటమిది. ఎందుకంటే వీటిలన్నింటినీ మర్చిపోవడానికి ఏదో రకమైన ఒక అవాంతరాన్ని తీసుకొచ్చి దాన్ని దుష్ప్రచారం చేసుకోవడం తప్పితే కనుక ఏమీ లేదు. బస్ అన్నారు, మహిళలకు బస్ ఫ్రీ అన్నారు, ఏమీ లేదు. అలాగే ఎంప్లాయ్మెంట్ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, లేదంటే కనుక నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు అన్నారు, ఏమీ లేదు. అలాగే ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తాను ఆడవాళ్ళకని చెప్పి అన్నారు, అది లేదు. సరే, అలాగే ఈ 6కు ఏదైతే 6 ఉన్నాయో ఆ 6 కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళని నిద్రావస్థ స్థితిలో ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని మేలుకొల్పడానికి మా ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు, మా షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ప్రతి కలెక్టరేట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతున్నది. సో కాబట్టి వాళ్ళైతే కనుక ఎటువంటి పరిస్థితుల్లోని 6 పథకాలని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళు నెరవేర్చలేదు. ఏదేమైనా కానీ ఇప్పుడైనా నెరవేర్చాలని చెప్పని మేము నిద్రావస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని లేపడం గురించి అని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటే దీపావళి నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తామంటున్నారు, అది అమలయ్యే పరిస్థితి ఉందండి. అంటే దీపావళి నుంచి కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తామంటున్నారు, చూద్దాం వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం అయితే కనుక ఇప్పటి వరకు ఫంక్షన్లు తప్ప కనవయ్యేది కూడా నెరవేర్చే పరిస్థితి అయితే కనపట్టలేదు. మాకు కూడా, ప్రజలకు కూడా అపనమ్మకం వచ్చేసింది. ఈ గవర్నమెంట్ ఇంకా ఏమీ ఇవ్వదేమో, ఎందుకు వచ్చింది మళ్ళీ అనవసరంగా దీనికి ఓటేసామనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీస్ కానీ లేకపోతే రాబోయే ఎలక్షన్స్ అయితే ఏ ఉంటాయో అన్నిటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కూడా పూర్తిగా తెలియజేయడానికైతే అవకాశం ఉంది. ఈ లోపుగానే మొత్తం గ్రామాలు తిరిగి ఏమైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, గవర్నమెంట్ 6 పథకాలు ఫెయిల్యూర్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. 100 రోజుల్లో జనరంజకమైన పరిపాలన అందించామని ఎన్డీఏ కూటమి చెప్తుంది. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమవుతున్నారు. ఏ విధంగా చూడండి, ఈ 100 రోజుల్లో ఏమీ చేయలేదని ప్రజల్లోనే మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు ప్రజలకు అవకాశం ఇచ్చారు ఈ ప్రభుత్వం కూడా. ఎందుకంటే మేము సంపద సృష్టిస్తాం, 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకి మేలు చేస్తాం, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఈవేళ వాటిని పక్కదోవ పెట్టిస్తానికి ఏదేదో సృష్టించుకుంటూ వస్తున్నారు తప్ప ప్రజలకైతే వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళ అబద్ధాలతోనే, వీళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలతోనే వస్తారు. అలాగే ఈ కూటమి ఇప్పుడు పచ్చి అబద్ధాలతో ప్రజలు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలకు ఇచ్చిన మాటలు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. పడుకున్నట్టున్నారు, ఆయన పడుకున్నారేమో అని ఈవేళ మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో తాళీ బజావో అలా అని ప్రతి జిల్లా, అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, కేడర్ అందరూ కలిపి తాళీ బజావ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాళీ బజావ్ ఎందుకంటే పడుకున్నారు బాబు, మీరు లగండి, మీరు ఇచ్చిన మాటలు మర్చిపోయినట్టున్నారు బాబు గారు, మీరు ఇది చూడండి, మీరు కమిటీలు లేకపోతే ఎక్కడ తిరుగుతున్నాం అక్కడ తిరుగుతున్నాం కాదు, ఎదుటివాడిని ఇంకా ఇలా మర్చిపోయారండి, ఇంకా వీళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటున్నా, అధికారం వీళ్ళకి ఇచ్చారని తెలియట్లే వీళ్ళకి. పాపం ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఎదర పార్టీల మీద విమర్శలే సరిపోతున్నాయి తప్ప అధికారం ఇచ్చిన తర్వాత మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న మాట మర్చిపోయారు. పడుకున్నారని లేపడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి మేలుకొలవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తిరుపతి లడ్డు ఇష్యూ అనేది ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఈ విధంగా తీసుకొచ్చారని ఒక ఇష్యూ నడుస్తుంది, ఏది వాస్తవం? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వం చూశారు అందరూ, ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పి ఆశతోటి సూపర్ 6 అని పెట్టి ప్రజలందరికీ కూడా చెప్పి మేము వచ్చిన వెంటనే మేము చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోండి, పక్కన తెలంగాణ కానీ కర్ణాటక కానీ వచ్చిన 100 రోజుల్లోపే అన్నీ అమలు చేశారు. ఇక్కడ కూడా ఆఖరికి 200 కోట్లు ఎంత అవుద్దంట సంవత్సరం, నెలకి 250 కోట్లు. ఉచిత బస్సు మహిళలు అందరూ కూడా ఎదురు చూశారు, అయ్యో గవర్నమెంట్ వస్తుంది ఒక 10 రోజుల్లోనే అన్నం చేస్తారంటే ఇప్పుడు దాకా సూపర్ 6 కానీ ఏమీ లేదు. ఈ రోజున మా షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మా జిల్లా నాయకులు హరికుమార్ రాజు గారు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున భీమవరంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ ఎన్డీఏ కూటమి
హామీలు ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 పాయింట్స్ కూడా వాళ్ళ మరుగున పెట్టి మరొక మంచి కార్యక్రమాలు ఏవో చేస్తున్నట్టు ప్రక్కదారిని పట్టించడం అంత భావ్యం కాదు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా మళ్ళీ వాళ్ళు చేయవలసిన పనులు చేయకోకుండా ఎక్కడికో వెళ్ళి తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకున్నారు, మరొక చోటుకి వెళ్ళి వరద బాధితులు ఇష్యూ తీసుకున్నారు, ఆ విజయవాడ మిగిలిపోవటానికి పూర్వ ప్రభుత్వం కారణము అంటున్నారు. అది కాదు కానీ చేయవలసిన కార్యక్రమాలు ఈవేళ ఫ్రీ బస్ సర్వీసు మనకి లేడీస్కి ఇస్తాను అన్నారు. అయితే మరి లేడీస్ అందరూ చాలా ఎదురు చూస్తున్నారు. 100 రోజులు పూర్తయినా కూడా ఆ కార్యక్రమం చేయడం ఏమంత కష్టమైంది కాదు రాష్ట్రానికి. అయినప్పటికీ కూడా పక్కదారిని పట్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము మళ్ళీ ఎలక్ట్ అయ్యి నిద్రావస్థ నుంచి మేల్కొనాలనేసి మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.